साबिक वज़ीर व रुकन असेंबली सनतनगर टी श्रीनिवास यादव ने कहा कि बलकमपेट एल्लम्मा देवी कल्याणम को बगैर किसी रुकावट के मुनक़द करने के लिए एहतियाती तदाबीर इख्तियार की जानी चाहिए। मंगल को मुनक़द होने वाली देवी एल्लम्मा देवी कल्याणम के पेश नज़र टी श्रीनिवास यादव ने मुख्तलिफ महकमों के अहदेदारों के साथ मंदिर के अहाते का दौरा किया और इंतजामात का मुआयना किया। उन्होंने इंतजामात पर अहदेदारों को कई तजावीज़ दी। इस मौके पर खिताब करते हुए उन्होंने अहदेदारों को हिदायत दी कि मुख्तलिफ मुकामात से लाखों अकीदतमंद इस कल्याणम प्रोग्राम में शिरकत करेंगे। इस बात को जहन में रखते हुए अहदेदारों को आपस में तालमेल का मुजाहरा करते हुए इसके मुताबिक इंतजामात करने चाहिए। उन्होंने याद दिलाया कि रियासत तेलंगाना की तश्कील के बाद केसीआर हुकूमत के दौर में 10 साल तक एल्लम्मा देवी कल्याणम बड़ी शान शौकत के साथ मुनक़द की गई। उन्होंने कहा कि माजी में एल्लम्मा देवी कल्याणम मंदिर के अंदर होती थी और बहुत से अकीदतमंदों को इस तकरीब को देखने का मौका नहीं मिलता था। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद मंदिर के बाहर एक बहुत बड़ा शेड बनाया गया था और इस शेड के नीचे ये तकरीब मुनक़द की गई हैं ताकि तमाम अकीदतमंद इसे आसानी से देख सकें। साबिक रुकन असेंबली टी श्रीनिवास यादव के हमरा साबिक कॉर्पोरेटर एन शिशु कुमारी, मंदिर के चेयरमैन साई बाबा गौड़, ई उमहिंदर गौड़, अन्नापूर्णा, सुप्रिंटेंडेंट हेमावती, सनतनगर अमीरपेट डिवीजन बीआरएस पार्टी के सुदूर कोलन बाल रेड्डी, हनुमंत राव के अलावा दीगर कायदीन मौजूद थे। బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఒక పవిత్రమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరూ అంటే ఇక్కడ కూడా అంతా వ్యవసాయం చేస్తుండే. బట్ ఆ సందర్భంలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఆ తర్వాత ఇక్కడ బల్కంపేట మాణిక్యాల ఎల్లమ్మ వారుగా అవతరించి ఈరోజు కొన్ని కోట్లాది మందికి దేవతగా వచ్చే భక్తులు కూడా రేపు కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనగానే ఒక 10 రోజుల నుంచి మరి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు అమ్మవారిని రేపు కళ్యాణం చూడాలి, అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పం ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, పోలీస్, వాటర్ వర్క్స్, ప్రధానంగా ఆర్ఎండ్బి పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర, హెల్త్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ కానివ్వండి. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జన్మించినటువంటి చాలామంది యువకులు కానీ పెద్దలు కానీ వారి యొక్క సహకారం, సింగిల్ ట్రస్టీ కొత్తగూడ మరి ఒక సంవత్సరం కోసం ఒక ట్రస్టీ ఏర్పాటు చేశారు, వారి సహకారం, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా కళ్యాణం జరగాలనేటువంటి సంకల్పం, ఎటువంటి ఆటంకాలు లేకుండా బేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి ఈ అమ్మవారి కళ్యాణం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా గతంలో చిన్నగా జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి పురోహితుల సహకారం, పంతుల సహకారం తీసుకొని ఈ ప్రాంతంలోనే పూజ చేసి మరి ఒకప్పుడు ఇక్కడ కళ్యాణం జరిగేది భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ మరి బ్రహ్మాండంగా షెడ్డులు, ఎందుకంటే ఎండ అయినా వాన అయినా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టడం. భక్తుల సంఖ్య లక్షలాది సంఖ్యలో పెరిగింది, కానీ ఉన్న స్థలం మాత్రం ఇంతే. ఈ స్థలంలో ఇప్పటికే మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ప్రతి వారం వేలాదిగా మరి భక్తులు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి రేపు జరిగేటువంటి కళ్యాణానికి అందరి సహకారం సంపూర్ణంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు కళ్యాణం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కళ్యాణం పాసెస్ కానివ్వండి, వాలంటరీ పాసెస్ కానివ్వండి ఇప్పటి వరకు ఇష్యూ కాలేదన్నారు. అది వెంటనే అది ఇచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నదానం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అమ్మవారి భక్తులు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దూరం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు చాలామంది కొన్ని వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వారికి దేవాలయం పక్షాన నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక 10 మందికి భోజనం పెట్టాలంటేనే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్షల మందికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. వారికి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ మీడియా సహకారం కూడా అవసరం, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. రెండోది INPR ఆధ్వర్యంలో